ఎన్నికల శంఖారావులో భాగంగా కూటమి అభ్యర్థి ఏలూరి సాంబశివరావు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం కక్ష సాధింపు చర్యల కారణంగానే రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. లక్షల ఎకరాలని సాగునీరు త్రాగునీరు అందించే పట్టిసీమ పోలవరం తరచిపోయారు. కేసుల మాఫీ కోసం పెట్టుబడిగా పార్టీ వైసీపీ అని ఎద్దేవా చేశారు. ఇక లేని కారణంగా ఆ పార్టీ కార్యకర్తలు నాయకులు తెలుగుదేశం పార్టీలకు వలసలు వస్తున్నారని పేర్కొన్నారు. ప్రాణముండదా ఇది బిక్కు బిక్కుమంటూ బతికేగంగ రాష్ట్రమో నా బంధు నేలుతున్నా గౌరీల రాజ్యమో బయలెల్లి వస్తుందో సంపన్నో సౌమాన్యుల పక్షం వేసిన పెద్దన్నో సైకిల్ గుర్తు చుట్టూ బదిలి నాడుగా మట్టి తల్లి వర్చూరు మట్టి తల్లి వర్చూరు మట్టి తల్లి ముద్దోడి వండగా ఉన్నోడే చేస్తుండే ఎన్టీఆర్ వారధి గట్టి దారేసినది తడే ఎన్టీఆర్ వారధి గట్టి దారేసినది తడే మన ఏలూరి కారం చేడు తెలుగుదేశము చెండ పట్టుకుంది చిన్న కంచము చింతవ కూరుగడ్డలేలూరి అంటని కొంతెత్తి పగరా కూరుగడ్డలేలూరి అంటని కొంతెత్తి పగరా ఏలూరి అమలు చేశారంటే అది లేదు. ఈ రోడ్డు మొట్టమొదటిసారిగా మన గ్రామానికి వచ్చే రోడ్డు, గ్రామంలో మెయిన్ రోడ్డు మన ప్రభుత్వంలో మొదటి సంవత్సరంలోనే వేసుకున్నాం. ఫస్ట్ సంవత్సరంలో వేసాం కదా. దాని తర్వాత సిమెంట్ రోడ్లు, ఇంటర్నల్ రోడ్స్ కొన్ని శాంక్షన్ చేశాం, కానీ అవి పూర్తిగా కంప్లీట్ కాలేదు. అలాగే ఆ చెరువు కూడా కొంత బాగు చేసుకున్నాం.
కానీ ఈరోజు ఇంకా కొన్ని రోడ్లు పెండింగ్లో ఉన్నాయి. చెరువు కూడా అభివృద్ధి చేసుకోవాలి, ఆక్రమణలో ఉంది. అలాగే ఇంకా గ్రామానికి సంబంధించి ఒక మంచినీటి వాటర్ ప్లాంట్ కూడా, డ్రింకింగ్ మినరల్ వాటర్ ప్లాంట్ కూడా పెట్టుకోవాలి. ఇంకా కొంతమందికి లోన్లు రావాలి. అలాగే పైప్ లైన్ ఇప్పుడున్న సరిపోవట్లేదు, దాని కెపాసిటీ పెంచి ఒక ప్రతి ఇంటికి కూడా మంచి నీళ్ళు వచ్చేటట్టు దాని పైప్ లైన్ కూడా మార్చుకోవాలి. అలాగే ఇంకా చాలా కార్పొరేషన్ వారి రావాలి. అలాగే రాష్ట్రం మొత్తం మీద దళిత సోదరులకి ఉద్దేశించిన పథకాలు 1,50,000 రూపాయలు ఇల్లు కట్టుకుంటూ ఇచ్చేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు ఎస్సీలు ఇంకా బేదరికంలో ఉన్నారని ఇంకొక 50,000 అదనంగా 2 లక్షల రూపాయలు వారికి ఆ రోజు అందించారు. చంద్రన్న బీమా, మనం అంతా కష్టపడి పని చేసుకుంటాం, మనం చేసే పనిలో రిస్క్ ఉంటుంది, ఎక్కువ కష్టం చేసేటప్పుడు రిస్క్ ఉంటుంది. కాబట్టి ఆ రిస్క్ ని తగ్గించడానికి ఆ వ్యక్తికి ఏదైనా ప్రమాదం జరిగితే గతంలో 5 లక్షల రూపాయలు మనం ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి ఎత్తేసాడు. కానీ మన ప్రభుత్వం వచ్చాక రేపు 10 లక్షల రూపాయలు ప్రమాద బీమా దానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు పెన్షన్ 2,000 రూపాయలు, 200 రూపాయలు ఉండేది, మన ప్రభుత్వం 2,000 రూపాయలు చేసింది. ఇప్పుడు 3,000 ఉంది. రేపొద్దున మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 4,000 రూపాయలు కాబోతా ఉంది. అది కూడా ఏప్రిల్ 1వ తారీఖు నుంచి. అంటే మీరు అనుకోవచ్చు ఏప్రిల్ పెన్షన్ ఇచ్చేశారు కదా అని. ఏప్రిల్ ఇచ్చారు, మే 30 ఇస్తారు, జూన్ కూడా 1వ తారీఖు ఇచ్చేస్తారు. కాబట్టి 3 నెలల బాకీ, నెలకు 1,000 రూపాయలు చొప్పున 3,000, పెన్షన్ 4,000 కలిపి 7,000 రూపాయలు జూలై 1వ తారీఖు పొద్దున్నే 7 గంటలకి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి అందించడం జరుగుతుంది. అలాగే మన గ్రామంలో